అయితే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు. మీరు తప్పు చేసిన ఎవడినైనా సరే శిక్షించే అధికారం న్యాయస్థానంలో, మీరు న్యాయస్థానంలో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి వారు చూసుకుంటారు. కానీ మీరు మీ దిగజారుడు రాజకీయాలతో మీ అసమర్థ పాలన కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధంగా ఒక సున్నితమైన అంశాన్ని అపచారం పేరుతో మీరు ఇలా ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. కనీసం పశ్చాత్తాపం లేకుండా తెలుగుదేశం నాయకులను కానీ, ఈరోజు కొంతమంది ముఖ్యంగా బీజేపీ నాయకులను కానీ నిన్న ఈవేళ మరొక అడుగు ముందుకేసి చాలామంది మీడియా మిత్రుల ద్వారా ఈరోజు ఎవరైతే హిందూ ధర్మం స్వామీజీలని పీఠాధిపతులని చెప్పుకుంటున్నారో ఆ పీఠాధిపతులు కొంతమంది నేను మీడియా మీదకి వచ్చి ఒక పత్రికలో ఈరోజు ఆర్టికల్ చూసాం. ఆ పీఠాధిపతుల్ని, ఆ స్వామీజీల్ని, ఆ హిందుత్వవాదుల్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ఒక దేవాలయానికి సంబంధించి దేవాలయంలో పొరపాటున ఒకవేళ పొరపాటున ఏదైనా అపచారం కానీ ఆ దేవాలయ ప్రతిష్టకి భంగం కలిగే అపవిత్రత కానీ జరిగితే హిందూ ధర్మం ప్రకారం దాన్ని ప్రక్షాళన చేసి సంప్రోక్షణ చేసి ఆ సమస్యని పరిష్కరించుకుంటారా, లేకపోతే ఆ సమస్యని రోడ్డు మీదకి తీసుకొచ్చి భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని దెబ్బతీస్తారా? నిన్న ఎవరైతే మీడియా మీదకి వచ్చి గత 3 నెలలుగా గత 4 నెలలుగా చర్చ జరుగుతున్నా సరే రాని పీఠాధిపతులు, స్వామీజీలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారి కొమ్ము కాస్తూ కొంతమంది ఈరోజు ఈ విధంగా చేయటం సమంజసమేనా? ఇది ధర్మమేనా? సున్నితమైన అంశాన్ని ఈరోజు దేవుడు ప్రతిష్టను దిగజారే కార్యక్రమాలు ఈ రోజుగా బహిర్గతం చేయటం, ఆరోపణల్ని ఇది ధర్మమేనా అని పీఠాధిపతులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. మళ్ళీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి లడ్డూకి సంబంధించి ఏదైనా కల్తీ కానీ, లేకపోతే ఆ లడ్డూకి ఉపయోగించే నెయ్యి విషయంలో కానీ కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేస్తున్న సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి మొదటిగా ఆ సంస్థలకి ఈ నెయ్యిని సప్లై చేసే ఆర్డర్స్ ఇచ్చింది, టెండర్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. గతంలో కూడా 2015లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నందిని డైరీ నెయ్యి సప్లై చేస్తే విజయవాడలో ఒక డూప్లికేట్ నెయ్యి, అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాకుండా తయారు చేసి నందిని పేరుతో ఆ రోజు చంద్రబాబు నాయుడు 5,000 సప్లై చేయడం జరిగింది. ఈరోజు కేవలం మీ అసమర్థతని, మీ దద్దమ్మ పాలనని, మీ చేతగాని పాలనని, మీ మోసాల్ని, మీ అబద్ధాల్ని, మీ అసత్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం పశ్చాత్తాపం లేకుండా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని ఈరోజు రాజకీయాలకు వాడుకోవటం చాలా దురదృష్టకరం. తప్పకుండా ఇందాక మొన్న ఎవరో నాయకులు చెప్పారు, మళ్ళీ చెప్తున్నాం, మీరు తప్పకుండా వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బహిరంగ క్షమాపణ కోరకపోతే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని మీ రాజకీయాల్ని, మీ రాజకీయ పార్టీల్ని భూస్థాపితం చేస్తాడని మేము హెచ్చరిస్తా ఉన్నాం. వాళ్ళు ఏదైతే టీటీడీ
నుంచి సప్లై చేసిందని రిజెక్ట్ చేశారో ఆ 4 ట్యాంకర్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వాడేమని స్వయంగా వాళ్ళే చెప్తూ ఉన్నారు. 2000 అప్పుడు సంబంధించే టీటీడీకి సంబంధించి ఏదైతే ఉందో టీటీడీ రిజెక్ట్ చేసిన తర్వాత ల్యాబ్ నుంచి వాటిని వెనక్కి పంపి మళ్ళీ అదే ట్యాంకర్స్ని తీసుకొచ్చి వాళ్ళ గవర్నమెంట్లోనే వాడటం జరిగింది. ఆ 4 ట్యాంకర్స్ సంబంధించి అది ఏం మాట్లాడుకుంటున్నారో జోగి రమేష్ గారు, రోజా గారు, నెయ్యిలో కల్తీ, నెయ్యి లడ్డూలో వాడే నెయ్యికి సంబంధించి కల్తీ విషయంలో తప్పు చేసామని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదని కూటమి నాయకుల్లో మదన పడుతున్న తీరు గురించి వాళ్ళు అపచారం చేశాం అని భయంతో కూటమి నాయకులు ఉన్నారని రోజా గారు, జోగి రమేష్ గారు మాట్లాడుకుంటున్నారు. దాన్ని కట్ అండ్ పేస్ట్ చేసి వీళ్ళు దుష్ప్రచారం చేశారు. తర్వాత మీరు చూశారు కదా సోషల్ మీడియాలో. ఇది సోషల్ మీడియా యుగం. మనకి నచ్చినట్టు చేద్దామంటే అయ్యేది కాదు. 100% ఏది ఏమైనా మళ్ళీ మేము ఒకటే చెప్తున్నాం, ఒకవేళ నిజంగా పవిత్రమైన అంశం, ఒక సున్నితమైన అంశానికి సంబంధించి ఇలా రాజకీయాలకు వాడుకోవడం సరే, ఏదో జరిగింది, సిబిఐ షార్ట్ షీట్లో బీఫ్ ఫ్యాక్ట్ కానీ యానిమల్ ఫ్యాక్ట్ కానీ ఫిష్ ఆయిల్ కానీ కలవలేదని ఇచ్చింది. కోర్టులో ఉంది కదా అంశం. మీరు మొదటి నుంచి పెడితే ఫ్లెక్సీలు పెట్టి మొదటి నుంచి ప్రచారం చేయాలి కదా. సిబిఐ షార్ట్ షీట్లో ఇది కలవలేదు, బీఫ్ ఫ్యాక్ట్ కానీ యానిమల్ ఫ్యాక్ట్ కానీ ఫిష్ ఆయిల్ కలవలేదన్న తర్వాత మీరు ఎందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు? అంటే దాని అర్థం ఏంటి? ఏదో రకంగా మీ తప్పుని కప్పిపుచ్చుకోవాలి. దేవుడి దగ్గర ఎలాగూ శాపం జరిగింది, దేవుడు వదిలిపెట్టడు, వీళ్ళు వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు. పైగా ఆయన ఏదో చెప్పుకుంటాను, నేను దేవుడి దగ్గర అవన్నీ కొన్ని మాట్లాడుకున్నాం. అసలు ఏదైనా దేవుడికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 100% వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని కూటమి ప్రభుత్వం దెబ్బతీసింది, విశ్వాసాలని దెబ్బతీసింది, ఆ దేవాలయం యొక్క పవిత్రని దెబ్బతీసింది. దేవుని రాజకీయాలు వాడుకుని మహాపాపం చేసింది వీళ్ళు. ఆ మహాపాపాన్ని దేవుడు ఎలాగూ క్షమించడు, ఆ శాపం వీళ్ళకి తగులుతుంది. కనీసం రాజకీయంగా ఏదో రకంగా ప్రజలన్నా మభ్యపెట్టాలనే ఉద్దేశంతో ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పరిపాలన గాలికి వదిలి అసమర్థ పాలనతో ఈరోజు లడ్డు చుట్టూనే ఇంకా ఒక ఇది లేదు, ఒక తల్లికి వందనం లేదు, ఆడబిడ్డ నిధి లేదు, ఒక నిరుద్యోగ భృతి లేదు, ఒక 3 సిలిండర్లు లేవు, ఒక ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం లడ్డు చుట్టూనే తప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టిస్తున్నారనేది ప్రజలందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.